ఒక నేరస్తుడి కోసం కూడా క్రైస్తవులంగా మనం ప్రార్థన చేయాలా? ఓ మతోన్మాది, మత ఉన్మాదంతో చెలరేగిపోతున్నటువంటి వ్యక్తి కోసం కూడా మనం ప్రార్థన చేయాలా? ఓ సంఘ విద్రోహ శక్తి, ఓ భయంకరమైనటువంటి టెర్రరిస్ట్, వీళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలంటే బైబిల్ నేర్పుతున్న ఓ మహోన్నతమైన సత్యమేంటో తెలుసా? వాడు ఎంతటి కఠినాత్ముడైనా, వాడెంతటి సంఘ విద్రోహ శక్తి సమాజాన్ని పాడు చేసేవాడైనా, వాడు మనుషులను భయంకరంగా కాల్చి చంపే మూర్ఖుడైనా, ఒక టెర్రరిస్ట్ అయినా, వాడి కొరకు కూడా ప్రార్థించమని చెప్పగలిగే మహోన్నతమైన గ్రంథం ఈ బైబిల్ గ్రంథం అండి. ఎందుకు ప్రార్థించాలి? వీళ్ళందరూ వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడాలని, దేవుని ప్రత్యక్షత వాళ్ళు చూడాలని, వాళ్ళ పాపం వాళ్ళకు అర్థం కావాలని, వాళ్ళు చేస్తున్నదేంటో వారు ఎరగాలని, ఏదో ఒక దినాన చావు రాకముందే వారు దేవునితో సమాధాన పడాలని మనందరం ఏం చేయాలి తెలుసా? మనుషులందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా చేయడం అనేది దేవుని దృష్టికి ఎటువంటిదంట? మంచిదియు అనుకూలమైనదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది.